హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు ఒక అత్యుత్తమమైన ముఖ్యమైన టాపిక్ని నేను ముందుకు తీసుకుని వస్తున్నాను అనమాట. ఏం లేదండి, గత వారం కింద నుంచి మనకి యూట్యూబ్ ఛానల్స్లో హల్చల్ లేకపోతున్న న్యూస్ ఏంటంటే అలేఖ్య చిట్టి పికిల్స్ ఇవి తిన్నారంటే మీరు ఫాస్ట్గా ప్రెగ్నెంట్ అయిపోతారు. ఓకేనా? మనం పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎట్లా ఏంటి అనేది. ఏం లేదండి, ఒక వారం నుంచి మనకి అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ఫుల్ రూమర్స్ కానీ పచ్చి బూతులు తిట్టుకున్న రికార్డు కానీ మనం వినింటాము. 1 వీక్ నుంచి హల్చల్ అవుతుంది అది. ఫస్ట్గా ఇక్కడ చూడండి, ఈ పోస్ట్ చూడండి. ఓకేనా? దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ఏం లేదండి, 1 వీక్ నుంచి అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు మనలాంటి సామాన్యులకి ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే, ఒక పచ్చి బూతులు, నువ్వు తీసుకుంటావా పికిల్స్ లేకపోతే చస్తావా అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. మనలాంటి ఒక సామాన్యుడు ఏం చేశాడంటే, ఒకరోజు వాళ్ళకి కాల్ చేసిన తర్వాత మా రేట్లు ఈ విధంగా ఉంటాయి అని స్మూత్గా వాళ్ళు డీల్ చేయలేదన్నమాట. వాట్సాప్లో అతను మనలాంటి సామాన్యుడు వాట్సాప్లో అతను చాటింగ్ చేయడం వల్ల వాళ్ళు పికిల్స్ యొక్క రేట్ని పంపించడం జరిగింది. అన్నీ 1000కి ఎక్కువగానే ఉన్నాయి కానీ 1000 కంటే తక్కువ లేవు. చికెన్ పికిల్ కానీ మటన్ పికిల్ కానీ A to Z 1000 అట్లా ఉన్నాయన్నమాట. సో ఏంటి మేడం ఇంత రేట్లు ఉన్నాయి అని ఆయన చెప్పడం జరిగిందనమాట. దానికి వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి, మేము చేసిన పికిల్స్ నువ్వు తీసుకొని తినలేకపోతున్నావు, నువ్వు పెళ్ళి చేసుకున్న తర్వాత నీ పిల్లని ఏం పెట్టి సాగుతావు, నువ్వు పెళ్ళి చేసుకోకు, అది ఇది డాష్ నా కొడుకు, ఆ నా కొడుకు, ఈ నా కొడుకు అని చెప్పి తిట్టడం జరిగిందనమాట. సో అట్లా తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను మీకు అడుగుతున్నాను. నాకైతే అట్లా తిట్టడం అయితే నచ్చలేదు. అన్నట్టు మన అన్వేషణ అన్న చెప్పినట్టుగా ముగ్గురు బెట్టింగ్ మహారాణులే అన్నమాట. కాబట్టి నేను ఈరోజు ఎట్టాగైనా సరే చెప్పాలి, ఈ టాపిక్ గురించి చెప్పాలని చెప్పేసి నేనైతే చేస్తున్నాను ఈ వీడియో. ఫస్ట్గా ఎవరైనా కానీ మన వీడియోని చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసేయండి అబ్బా. ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే, నిన్న ఒక మనం వాయిస్ రికార్డు వినింటాము. నిన్న కూడా ఒక మంచి వాయిస్ రికార్డ్ని తీసుకొని వచ్చారనమాట. తీసుకొని వచ్చిన తర్వాత అది విన్నాను, నేను కూడా విన్నాను, మీరు కూడా చాలా మటుకు వినింటారు. నిన్న అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు నిన్న మీడియా ముందుకు వచ్చారు. 1 వీక్ నుంచి రాలేదు వాళ్ళు. నిన్న వచ్చారన్నమాట. నిన్న వచ్చి వాళ్ళు ఏమంటారంటే, లేదండి మేము అట్లా చేయలేదు అంటే వాళ్ళు తప్పుని సమర్థించుకుంటున్నారన్నమాట, కవరప్ చేసుకుంటూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేనైతే చెప్తున్నాను. అది చాలా రాంగ్. ఇంకొకటి వచ్చేసి, వాళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడినారా అంటే అసలు అవి అద్భుతులు కాదు. అది అసలు అట్లాంటి మాటలు ఒక ఆడపిల్ల మాట్లాడకూడదు అని అయితే నేను అనుకుంటున్నాను. అది చట్నీ తినడం వల్ల ప్రెగ్నెంట్ అవుతారంట. నిజంగా ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టారు వాళ్ళు. వాళ్ళ వాట్సాప్కి ఒకడు సామాన్యుడు మెసేజ్ చేశాడనమాట. నేను పెళ్ళి చేసుకున్న తర్వాత నా సైడ్ నుంచి కడుపు రాలేదు, చట్నీ తినడం వల్ల మా భార్యకి కడుపు వచ్చింది అని చెప్పి అది కూడా ఉందన్నమాట ఒక కామెంట్. నేను కూడా చూశాను అది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేనైతే ఖచ్చితంగా సమర్థిస్తూ ఉన్నాను. మనది ఎందుకంటే మనలాంటి సామాన్యులు చాలా వరకు చట్నీలకి ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. కాబట్టి అట్లా మాట్లాడి ఉండకూడదు అలేఖ్య పికిల్స్ వాళ్ళు. ఇంకొకటి వచ్చేసి, నిన్న అలేఖ్య పికిల్స్ వాళ్ళు మీడియా ముందుకు వచ్చేసి, లేదు మేము అట్లా చేయలేదు, మా సిస్టర్ వచ్చేసి ఇట్లా వేరే వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ చేసింది, వాళ్ళ పర్సనల్ వాళ్ళు, ఆ పర్సనల్లో ఉన్న మెసేజ్ వాయిస్ రికార్డు బై మిస్టేక్లో ఇతనికి వెళ్ళిపోయింది, మేమైతే అట్లా పెట్టలేదు అని చెప్పేసి 1 వీక్ నుంచి వాళ్ళు ముందుకు రాలేదు మీడియా ముందుకి. కానీ ఈ పొద్దు వచ్చి అట్లా తప్పుని సమర్థించుకుంటూ ఉన్నారన్నమాట. అదేంటో ఘోరంగా నాకు అర్థం కాంది. కానీ అది అందుకే వాళ్ళ పికిల్స్ షాప్ కూడా మింగేయడం జరిగిందన్నమాట. కాబట్టి ఎవరైనా కానీ మనం బిజినెస్ చేస్తున్నామంటే జాగ్రత్తగా ఆచితూచి కస్టమర్స్తో మాట్లాడాలి. ఎందుకంటే ఏ టైం ఎటుగా వస్తుంది, ఏ టైం ఎటుగా పోతుంది అనేది మనం కూడా చెప్పలేం. కాబట్టి అలేఖ్య పికిల్స్ వాళ్ళకి మంచి స్ట్రాంగ్గా మింగి పడేయడం జరిగింది. కాబట్టి అన్వేషణ అన్న చెప్పినట్టు ఖచ్చితంగా బెట్టింగ్ మహారాణులు అన్నమాట ముగ్గురు కూడాను.
బాగా మింగి పడేయడం జరిగింది. కాబట్టి ఇంకొకసారి ఎటువంటి తప్పు చేయకూడదు అని మాత్రం అయితే నేనైతే అనుకుంటున్నాను. వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇంత పొగరు పట్టి మాట్లాడారో మనకైతే తెలవదు. కానీ ఈ పొగరైతే మొత్తం తలకెక్కిన పొగరు మొత్తం దించి పడేసిండనమాట. కాబట్టి కొద్దిగా ఆచితూచి నేర్చుకోండి అలెక్కే పికిల్స్ మేడం వాళ్ళు. ఓకేనా, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.